అంతన్నారు ఇంకేదో అన్నారు. తీరా చూస్తే అందరిలాగే ఆవిడ కూడా మమ అనిపించేశారట. ఇక తన వల్ల కాదు అని చేతులెత్తేశారట. గాడి తప్పుతున్న పార్టీని ట్రాక్ లో పెడతారని కోటి ఆశలతో అధిష్టానం పంపించిన ఆమె అప్పట్లో ఎంట్రీ కూడా ఒక రేంజ్ లో ఇచ్చారు. ఏదో రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి వస్తున్నారు అన్నంత హడావిడి చేసేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు కూడా ఇక మేడం హయాంలో ఏదో జరగబోతోంది అన్నట్టుగా అనిపించాయి. అయినా ఎంతో మంది ఏఐసిసి ఇన్ఛార్జీలు వచ్చారు, వెళ్లారు. ఎంతమందిని చూడలేదు చెప్పండి. వాళ్ళందరితో పోలిస్తే ఈవిడొక లెక్క. అందుకే మేడం పీచేముడ్ అంటున్నారట. తెలంగాణకు మీనాక్షి రామ్ రామ్. నా వల్ల కాదంటున్న మేడం. పీసీసీకి కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారా? పార్టీని సెట్ చేస్తారనుకుంటే ఎందుకిలా? ఢిల్లీ నుంచి గాంధీ భవన్, గాంధీ భవన్ టు ఢిల్లీ. కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ తిరిగి ఢిల్లీ ట్రైన్ ఎక్కబోతున్నారనే గుసగుసలు గాంధీ భవన్ వర్గాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ షికార్లు చేస్తున్నాయి. ఆమె ఫ్లైట్ ఎక్కరు కాబట్టి ట్రైన్లో ఢిల్లీ వెళ్తున్నారని అనుకుంటారేమో. అస్సలు కాదు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకే ఆమె గుడ్ బై చెప్పబోతున్నారట. ఇప్పుడు ఈ విషయమే కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆమె స్థానంలో కీలక నేతను ఇన్ఛార్జ్ గా పంపించి 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి మరోసారి అనుకూల పరిస్థితులను తీసుకొచ్చే ఆలోచనలో పార్టీ పెద్దలున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పార్టీకి అనుకూల పరిస్థితులు లేవా అంటే దానర్థం అది కాదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కొత్త ఏడాదిలో జరిగే ఏఐసిసి పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ మార్పు ఉండబోతోందని సమాధానమిస్తున్నాయట. అయితే పార్టీయే మీనాక్షిని మార్చబోతోందనే దానికంటే ఆవిడే ఈ పదవిని వద్దనుకుంటున్నారన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. బాబోయ్, తెలంగాణలో ఈ బాధ్యతలు నిర్వర్తించడం నా వల్ల కాదు అంటూ పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నట్లు కూడా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక్కడి పరిస్థితులు చక్కదిద్దడం అనుకున్నంత ఈజీ కాదని, ఆలస్యంగానైనా ఆమెకు తత్వం బోధపడిందని పార్టీలోని ఓ వర్గం చెబుతోంది. ఎందుకంటే అప్పట్లో ఆవిడ ఎంట్రీ సందర్భంగా జరిగిన హడావిడి చూసిన వాళ్ళు ఆమె సింప్లిసిటీ గురించి, ఆమె సిన్సియారిటీ గురించి చాలానే మాట్లాడుకున్నారు. ఇక కకావికలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ రూట్లోకి తీసుకువెళ్ళడానికి ఈవిడే సరైన నాయకురాలని కూడా కితాబులిచ్చేశారు. గాంధీవాదిగా, రాహుల్ కోటరీ నాయకురాలిగా మీనాక్షి సైతం అదే పంధాలో ముందుకు సాగారు. తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ పదవి చేపట్టడమే పనిలోకి దిగిపోయారు. ఇంతకు ముందు ఇన్ఛార్జ్లు వేరు, తాను వేరు అంటూ నాయకులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను ప్రసన్నం చేసుకోవడానికి బదులు ప్రజల్ని మెప్పించేలా, పార్టీని బలపరిచేలా పనిచేయాలంటూ నేతలకు చొరకలంటించారు. జిల్లాలు, నియోజకవర్గాలకు సంబంధించి నాయకులతో వరుస సమీక్షలు నిర్వహించి గ్రౌండ్ లెవెల్లో పార్టీ స్థితిగతులను ఆరా తీశారు. అప్పట్లో కంచగచ్చబౌలి భూముల విషయంలో సెక్రటేరియట్కు వెళ్లి సమీక్షలో కూర్చోవడం, ఆ తర్వాత సీఎంతో సమానంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రావడం మీనాక్షిని హైలైట్ చేశాయి. ఆమె ఆధ్వర్యంలోనే జనహిత యాత్రల్ని కూడా మొదలెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే వీటన్నింటి మధ్య ఆమెకు స్థానిక పార్టీ పెద్దలతో కాస్త గ్యాప్ వచ్చిందనే ప్రచారం ఉంది. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. అందుకే తనను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ హైకమాండ్ను కోరారట మీనాక్షి. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు అందుకనుగుణంగా లేవని మీనాక్షి భావిస్తున్నారట. స్థానిక నాయకత్వం నుంచి కూడా ఆ స్థాయి సహకారం లేనందుకే ఏఐసిసి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మీనాక్షి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అధికారంలో లేని చోటైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏఐసిసి ఇన్ఛార్జ్ కనుసన్నల్లో ఉంటారు. కానీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో అధికారం చలాయిస్తున్నప్పుడు అదంతా ఈజీ కాదని మీనాక్షి నటరాజన్ కాస్త ఆలస్యంగానైనా తెలుసుకున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర నేతల్లో కొందరొకవైపు, మరికొందరు ఇంకోవైపు అన్నట్లుగా వ్యవహరించడంతో ఆమె తన సహజ సిద్ధమైన శైలిలో పనిచేయలేకపోయారట. ప్రభుత్వంలో అయినా, పార్టీలో అయినా పదవుల విషయంలో తానొకటి తలిస్తే రాష్ట్ర నేతలు మరోలా వ్యవహరించడం మీనాక్షిని ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. ముక్కుసూటి మనిషిగా, సింపుల్ ప్రొఫైల్ విత్ స్ట్రాంగ్ లేడీ లీడర్ గా ఎంట్రీ దొరికినప్పటికీ
ఏడాది తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. మొదట్లో సీఎం రేంజ్ లో ఆమె హడావిడి కనిపించినా ఇప్పుడసలు ఇన్ఛార్జ్గా మీనాక్షి ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు హైకమాండ్ పంపిన ఉద్దేశమేంటి, ఇక్కడే జరుగుతున్నదేంటి అనే ఆలోచనకు మీనాక్షి వచ్చారట. అందుకే ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మీనాక్షి సైడ్ అయితే ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే ప్రచారం కూడా అప్పుడే తెరమీదకొచ్చేసింది. అయితే గతంలో సీఎంలుగా పనిచేసిన బడా నాయకుల్ని ఈసారి తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జీలుగా పంపిస్తారని గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, హరీష్ రావత్ లాంటి నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.